నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను త్రిమూర్తులు. ముందుగా ముఖ్యాంశాలు. దేశంలో కోవిడ్ పరిస్థితులపై ప్రధాని సమీక్ష. ఒమిక్రాన్పై అలసత్వం పనికిరాదన్న నరేంద్ర మోదీ. ఒమిక్రాన్ వ్యాప్తికి ముందే స్థానికంగా అవసరమైన ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు సూచన. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలన్న హైకోర్టు. త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం నిరీక్షిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. చెన్నైకి మంచినీటి సరఫరాపై కృష్ణా బోర్డు సమీక్ష. చెన్నైకి తాగునీరు సరఫరాకు తెలంగాణ, ఏపీ అంగీకారం. కమిటీలో ఉండబోమని మహారాష్ట్ర, కర్ణాటక స్పష్టీకరణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గూడెం గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్. ఒమిక్రాన్ నియంత్రణకు నడుం బిగించిన గ్రామస్తులు. కోవిడ్ మహమ్మారిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు కడుక్కోవాలి, వ్యక్తిగత శుభ్రతను పాటించాలి. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోవిడ్ తాజా పరిస్థితులపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఒమిక్రాన్ వ్యాప్తి, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై ఉన్నతాధికారులతో విస్తృతంగా చర్చించారు. హోంశాఖ, ఆరోగ్య శాఖ అధికారులు, కోవిడ్ టాస్క్ ఫోర్స్, రాష్ట్రాల ముఖ్య కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఒమిక్రాన్ వైరస్ విస్తరించక ముందే అవసరమైన కఠిన ఆంక్షలు అమలు చేయాలని సూచించారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నందున కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా అన్ని రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దేశంలో ఒమిక్రాన్ కేసులు, కరోనా వైరస్ పరిస్థితులపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ సమీక్షించారు. అవసరమైతే కఠిన నిబంధనలు అమలు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మార్గదర్శకాలు జారీ చేశారు. రానున్న పండుగలను దృష్టిలో పెట్టుకుని స్థానికంగా ఆంక్షల విధింపును పరిశీలించాలని కోరారు. ఒమిక్రాన్ వ్యాప్తిని అరికట్టేందుకు రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడకుండా భారీ సమావేశాలు నిర్వహించకుండా చూడాలని అన్నారు. పాజిటివ్ కేసులు 10% కన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా పరిగణించి ఆ ప్రాంతాల్లో నిబంధనలను అమలు చేయాలన్నారు. బాధితుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపించాలన్నారు. ఆసుపత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్ పరికరాలు, అంబులెన్స్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. వైరస్ పరిస్థితిని ప్రజలకు తెలియజేయాలన్నారు. మాస్కులు, భౌతిక దూరం వంటి కరోనా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. 100% వ్యాక్సినేషన్ పూర్తయ్యేలా కూడా చూడాలన్నారు. వ్యాక్సినేషన్ తక్కువగా జరిగిన ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఇంటింటి వ్యాక్సిన్ పంపిణీని బలోపేతం చేయాలన్నారు. కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలని ఆదేశించింది. 2-3 రోజుల్లో ఈ వేడుకలపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. కరోనా పరిస్థితులపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారి ద్వారా ఒమిక్రాన్ వ్యాప్తి చెందకుండా సరిహద్దులు, రైల్వే స్టేషన్లు, ముఖ్యమైన బస్టాండ్ల వద్ద స్క్రీనింగ్ పరీక్షలు జరపాలని సూచించింది. పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని పేర్కొంటూ ఈ కేసు తదుపరి విచారణను జనవరి 4వ తేదీకి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా హైకోర్టు ఆదేశాలను అమలు చేస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండా కేంద్రం కాలయాపన చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆక్షేపించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్రం తీరు పట్ల రాష్ట్ర రైతాంగం నష్టపోతోందని ఆరోపించారు. వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి లిఖితపూర్వక హామీపై 2 రోజుల స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పగా అందుకై తాము ఢిల్లీలో లేఖ కోసం ఎదురుచూస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో గంభీరమైన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. దేశవ్యాప్తంగా సమగ్ర వ్యవసాయ విధానం తీసుకురావాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని అన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలన్నారు. కేంద్రం ప్రస్తుతం 14 నుంచి 23 పంటలకు మాత్రమే ఎంఎస్పీ ఇస్తోందని, దేశవ్యాప్తంగా 55కు పైగా పంటలు పండుతున్నాయని అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
పేదలకు నాణ్యమైన వైద్యం అందించే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్ దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రిలో నూతనంగా నిర్మించిన ఐసీయూ ఆపరేషన్ థియేటర్లను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో ఆరోగ్య సేవలను మరింత అభివృద్ది చేసి అధునాతన వైద్యాన్ని అందిస్తామని అన్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ ఆసుపత్రి సేవలను విస్తరించేందుకు చర్యలు చేపడతామన్నారు. కోవిడ్ కష్టకాలంలో ఆక్సిజన్ను ఉచితంగా ఆసుపత్రులకు సరఫరా చేసిన సంస్థలను అభినందించారు. ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నిధులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోదని స్పష్టం చేశారు. నిధులను సకాలంలో విడుదల చేస్తున్నామని హరీష్ రావు తెలిపారు. పూర్తి జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. ఎక్కడ అవసరమైనటువంటి చోట కొంత కఠినంగా కూడా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. కానీ ప్రభుత్వానికి రెండు బాధ్యతలు కూడా ఉంటాయి. మేము పేద ప్రజల మంచి చెడు చూడాలి, ఆరోగ్యం చూడాలి, అన్ని విషయాలు కూడా ఆలోచించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. హైకోర్టు తీర్పును కూడా ప్రభుత్వం. నల్గొండ జిల్లా మర్రిగూడెం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఉద్యానవన పంటల అభివృద్ది కోసం కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2,250 కోట్ల రూపాయలు కేటాయించిందని చెప్పారు. ఉద్యానవన పంటల సాగు వైపు రైతులను ప్రోత్సహించాలని సూచించారు. మర్రిగూడ గ్రామంలో 95% మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకోవడం పట్ల గవర్నర్ హర్షం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాల సాధారణంగా I congratulate the Grambardhi Horticulture Polytechnic College. I support this college because this college is going to support the village students. That is the aim of any government, because now the urban students are in the development mode. We have to support the village students, and particularly horticulture. Horticulture is a speciality which will be very helpful to the village students, and our government, Honorable Modi ji's government, India has allocated a massive amount of rupees 2,250 crore for the development of horticulture sector during 2021 and 22. The allocation was part of the mission for integrated development of horticulture of the central government. And we are happy that state government also initiating the improve the greenery of the state, the Haridagaram project, where lakhs and lakhs of trees are planted. హైదరాబాద్ జలసౌధలో కేఆర్ఎంబీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కృష్ణానది పరివాహక ప్రాంత రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు. చెన్నైకి తాగునీటి కేటాయింపులపై సమావేశంలో చర్చించారు. చెన్నైకి 5 టీఎంసీల కేటాయింపుకు తెలంగాణ, ఏపీ రాష్ట్రాలు అంగీకరించాయి. అయితే 10 టీఎంసీల నీటి విడుదలపై మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు స్పష్టత ఇవ్వలేదు. వర్షాకాలంలో తమిళనాడుకు భారీ వరదలు రావడంతో పెద్దగా మంచినీటి సమస్య తలెత్తలేదు. చెన్నై తాగునీటి అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నీటిని విడుదల చేసింది. చెన్నైకి మంచినీటి కేటాయింపుల కమిటీలో ఉండలేమని కర్ణాటక, మహారాష్ట్ర స్పష్టం చేశాయి. ఈరోజు దేశవ్యాప్తంగా జాతీయ రైతుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ప్రజలకు పట్టెడన్నం పెట్టేందుకు ఆరుగాలం శ్రమించే రైతన్నలకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు రైతు సానుకూల విధానాలను అమలు చేసిన దేశ మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జన్మదినోత్సవమైన డిసెంబర్ 23ను 2001లో జాతీయ రైతుల దినోత్సవంగా ప్రకటించారు. దేశానికి ఆహార భద్రతను కల్పిస్తున్న రైతులకు జేజేలు పలుకుతూ జాతీయ రైతుల దినోత్సవంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారతదేశం వ్యవసాయ దేశం. దేశ జనాభాలో 70% మందికి పైగా కర్షకులే. కశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతావనిలో స్థానిక భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా విభిన్న పంటలు పండుతాయి. వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్నలు, పప్పులు వంటి ఆహార ధాన్యాలు, పత్తి, జనపనార, చెరకు, పొగాకు, నూనె గింజలు తరహా నగదు పంటలు, టీ, కాఫీ, కొబ్బరి, రబ్బరు వంటి తోటల పంటలు, పండ్లు, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు పండుతాయి. పంట ఏదైనా విత్తు నాటిన దగ్గర నుండి పంట చేతికొచ్చే వరకు రైతు ఎన్నో ప్రతికూల పరిస్థితులకు ఎదురెదుతూ
మట్టి నుంచి బంగారాన్ని పండిస్తాడు. ప్రజల ఆకలి తీరుస్తాడు. తన కష్టానికి సరిపడా ప్రతిఫలం రాకపోయినా భూమినే నమ్ముకుని బతుకుతాడు. భూమితో అతనికున్న అనుబంధం వెలకట్టలేనిది. దేశం స్వాతంత్ర్యం పొందిన సమయంలో ఆహార ధాన్యాలకు తీవ్ర కొరత ఉండేది. ఆహార గింజల కోసం దిగుమతులపై ఆధారపడ్డాం. అటువంటి సంక్షోభ పరిస్థితి నుండి బయటపడేందుకు తోడ్పడింది హరిత విప్లవం. ఎంఎస్ స్వామినాథన్ వంటి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్తల మార్గదర్శనంలో దేశం ఆహార ధాన్యాల దిగుబడి గణనీయంగా పెరిగి పంట ధాన్యాల దిగుమతుల నుండి ఎగుమతి చేసే స్థాయికి భారత్ చేరుకుంది. హరిత విప్లవంతో పాటు క్షీర విప్లవంలో లక్ష్యాలను మించి వృద్ధి సాధించడం వెనుక రైతుల కృషి ఎంతో ఉంది. వ్యవసాయ అనుబంధ రంగాల బహుముఖంగా విస్తరించేందుకు కూడా రైతన్న తన స్వేదాన్ని చిందించాడు. ఒకప్పుడు గ్రామాల్లో చదువుకోకుండా లేదా పాఠశాల స్థాయి వరకు చదువుకున్న వారే పంటలు పండించేవారు. అయితే ఇటీవలి కాలంలో పెద్ద చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాలకు స్వస్తి పలికి వ్యవసాయం చేసేందుకు గ్రామాల బాట పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. యాంత్రీకరణ, అధునాతన సాగు పద్ధతులు అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం. మరోవైపు చూస్తే మట్టి నుండి బంగారం పండించే రైతు ఇటీవల కాలంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు పెరిగిన సాగు ఖర్చు. వీటితో పంటలు పండించటమే సవాలుగా మారింది. ఆదాయం తగ్గి రైతు వ్యవసాయ కూలీలుగా మారిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ పరిస్థితి ఇంకా తీవ్రమైతే రానున్న రోజుల్లో రైతన్న కనుమరుగయ్యే పరిస్థితి కూడా వచ్చే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కర్షకుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది. రైతు సానుకూల విధానాలతో అతని వెన్నంటి నిలిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు చేసే లక్ష్యంతో పెట్టుబడి సహాయం అందించేందుకు కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలు చేస్తోంది. క్రెడిట్ కార్డులు జారీ చేసే రుణాలు అందిస్తోంది. నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని తీసుకువచ్చింది. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు పరంపరాగత కృషి వికాస్ యోజన పథకాన్ని కూడా అమలు చేస్తోంది. పంటకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈనామ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి దేశంలోని వ్యవసాయ మార్కెట్లను ఆన్లైన్ ద్వారా అనుసంధానం చేసింది. స్వామినాథన్ కమిషన్ సిఫారసుల ప్రకారం గత 7 ఏళ్లలో పంటల కనీస మద్దతు ధరలను 2 రెట్లకు పైగా పెంచింది. ధాన్యం, కూరగాయలు, పండ్ల నిల్వకు అధునాతన గిడ్డంగులను నిర్మించింది. వీటితో పాటు ఆహార శుద్ధి పరిశ్రమలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తూ రైతుల ఆదాయం పెంచేందుకు తోడ్పడుతుంది. ల్యాబ్ టు ల్యాండ్ అనే నినాదంతో వ్యవసాయ రంగంలో పరిశోధనా ఫలితాలు నేరుగా రైతులకు అందేలా చర్యలు తీసుకుంటోంది. రసాయనాలు, క్రిమి సంహారక మందులను ఇబ్బడి ముబ్బడిగా వినియోగించడం వల్ల కలుగుతున్న అరిష్టాలను నివారించేందుకు ప్రభుత్వం ఇటీవల కాలంలో సేంద్రియ, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను ప్రోత్సహిస్తోంది. తద్వారా సాగు ఖర్చులు తగ్గించడమే కాకుండా రైతు నమ్ముకున్న భూమి భూసార విలువలు కోల్పోకుండా 10 కాలాల పాటు బంగారు పంటలు పండేందుకు వీలవుతుంది. అధునాతన సాగు పద్ధతులపై జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మన ఆకలి తీరుస్తున్న మన రైతన్నకు కష్టానికి తగిన ఫలితం దొరికి అతను 4 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుందాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. గిఫ్ట్ వచ్చింది. వారే వా, లెజెండ్ బ్యాట్ ఇది. దీంతో నేను ఆడతాను. అరే, ఫ్యూచర్ బ్యాటింగ్ లెజెండ్ ని నేను. దీని మీద ఎవరి పేరు రాసుంటే బ్యాట్ వాళ్ళకే దొరుకుతుంది. అరే యార్, చూసారా, దీని మీద నా పేరు రాసుండకపోతే ఎంత గొడవ అయిపోయేదో. అందుకే ఆర్బీఐ ఉంటుంది, బ్యాంక్ అకౌంట్ అయినా బ్యాంక్ లాకర్ అయినా మీరు కూడబెట్టిన డబ్బు మీరు నిర్ణయించిన వారికే అందేందుకు అందులో నామినీ పేరు తప్పకుండా నమోదు చేయండి. ఆర్బీఐ ఉంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వారణాసి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 2095 కోట్ల రూపాయల విలువ గల 27 ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. యూపీ ఇండస్ట్రియల్ ఫుడ్ పార్క్లో బనాస్ డైరీ సంకుల్ పేరుతో నిర్మించి తలపెట్టిన డైరీ ఫామ్కు ప్రధాని శంకుస్థాపన చేశారు.
475 కోట్ల రూపాయలతో ఈ డైరీని నిర్మిస్తారు. అదేవిధంగా 853 కోట్లతో పూర్తయిన 13 ప్రాజెక్టులను జాతికి అంకితం చేశారు. 130 కోట్లతో నిర్మించిన మదన్ మోహన్ మాలవ్య క్యాన్సర్ సెంటర్ను ప్రారంభించారు. వారణాసి పరిసర జిల్లాల్లోని 20 లక్షల మందికి గ్రామీణ నివాస హక్కులను అందించే పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ శ్వేత విప్లవంతో రైతుల ఆదాయం గణనీయంగా పెరుగుతుందన్నారు. వచ్చే ఏడాది నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కిసాన్ దివస్ సందర్భంగా మాజీ ప్రధాని చరణ్ సింగ్ చేసిన సేవలను ప్రధాని ఈ సందర్భంగా కొనియాడారు. రైతులు సేంద్రియ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని సూచించారు. సేంద్రియ వ్యవసాయంతో దిగుబడి పెరగటమే కాకుండా స్వచ్ఛమైన ఆహార ధాన్యాలను కూడా అందజేయవచ్చునన్నారు. शिवपुर, सेवापुरी, रोहनिया और गाजीपुर, जौनपुर, चंदौली, मिर्जापुर, बलिया, आजमगढ़, मऊ जैसे जिलों के हजारों लाखों किसानों को इससे लाभ होगा. हमारे यहां गाय की बात करना, गोबर धन की बात करना, कुछ लोगों ने ऐसे हालात पैदा कर दिए हैं जैसे कोई गुनाह कर रहे हैं, गुनाह बना दिया है. गाय कुछ लोगों के लिए गुनाह हो सकती है. हमारे लिए गाय माता है. गाय भैंस का मजाक उड़ाने वाले लोग ये भूल जाते हैं कि देश के 8 करोड़ परिवारों की आजीविका ऐसे ही पशुधन से चलती है. इन्हीं परिवारों की मेहनत से आज भारत हर साल लगभग 8.5 लाख करोड़ रुपए का दूध उत्पादन करता है. హైదరాబాద్ నెహ్రూ జులాజికల్ పార్కులో పక్షుల కోసం ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లను, సీసీ కెమెరా కమాండ్ కంట్రోల్ రూమ్లను అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో బహదూర్పూర్ ఎమ్మెల్యే మౌజం ఖాన్, రాష్ట ముఖ్య అటవీ సంరక్షణాధికారి ఆర్ శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జూ పార్కులో సహజ సిద్దంగా ఏర్పాటు చేసిన ఎన్క్లోజర్లలో ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో కనిపించే అరుదైన పక్షి జాతికి చెందిన 680 రకాల పక్షులను సందర్శకుల కోసం ఉంచినట్లు చెప్పారు. జూ ప్రాంగణంలో నిరంతర పర్యవేక్షణకు, జంతువుల ప్రవర్తనపై అధ్యయనం కోసం 200 సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తామన్నారు. దశలవారీగా మరిన్ని సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలియజేశారు. జంతు మార్పిడి పద్ధతిలో కర్ణాటక రాష్ట్రం మంగళూరులోని పిలికుల బయోలాజికల్ పార్కు నుంచి తీసుకొచ్చిన 4 వైల్డ్ డాగ్స్ కోసం ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేసినట్లు ఇంద్రకరణ్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కారణంగా మొట్టమొదటిసారిగా ఓ గ్రామంలో 10 రోజుల పాటు స్వచ్ఛంద లాక్డౌన్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ఈ నెల 20న ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఇటీవలే గల్ఫ్ నుండి వచ్చిన వ్యక్తికి 3 రోజుల క్రితం ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధారణ అయింది. దుబాయ్ నుండి స్వగ్రామానికి వచ్చిన వ్యక్తిని హైదరాబాద్ టిమ్స్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు కొనసాగిస్తున్నారు. అతనికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలింది. అతని కుటుంబ సభ్యులతో పాటు మరో 64 మంది శాంపిల్స్ సేకరించారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి తల్లికి, భార్యకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరి నమూనాలను సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు. దీంతో గ్రామాన్ని 10 రోజుల పాటు సెల్ఫ్ లాక్డౌన్ చేస్తున్నట్లు ఆ గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని నిర్ణయం తీసుకున్నారు. లాక్డౌన్ విధించి మన గ్రామం, మన దేశం, మన ఊరు అనే దాని మీద లాక్డౌన్ కోసం ప్రజలందరూ సహకరించి ప్రజలందరితో సమన్వితమయ్యి వాళ్ళ ఆలోచన మేరకే మేము లాక్డౌన్గా ఒక 10 రోజులు స్వచ్ఛందంగా పనిచేయడం జరిగింది. గ్రామ ప్రజలందరూ కలిపి నిర్ణయం తీసుకునే విషయం ఏంటంటే 10 రోజులు గ్రామంలో సంపూర్ణ లాక్డౌన్ విధించుకోవడం మా గ్రామస్తులు చేయడం జరిగింది. ఇందులో భాగంగా కిరాణా షాపులు కానీ, హోటల్స్ కానీ, వివిధ రకాల అంగళ్ళు కానీ పొద్దున ఇచ్చినటువంటి టైంలో ప్రజలు ఆ సరుకులు తీసుకొచ్చుకొని ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళకు టైం వెసులుబాటు కూడా చేశాము.
అదో మారుమూల చిన్న గ్రామం అయితేనే సోలార్ విద్యుత్ వినియోగంలో రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. చిన్న గ్రామం అయినప్పటికీ 100% సోలార్ పవర్ను వినియోగిస్తూ ఆదర్శంగా నిలిచిన సిద్దిపేట జిల్లా బంజరుపల్లి గ్రామంపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. సిద్దిపేట జిల్లా నారాయణపేట మండలం బంజేరుపల్లి గ్రామం జిల్లాలోని చివరి గ్రామం. గత 5 సంవత్సరాల క్రితం ఈ గ్రామంలో విద్యుత్ సరఫరాలో తీవ్ర ఇబ్బందులుండేవి. ఇదే విషయం గ్రామస్తులు ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లడంతో గ్రామంలో ఉన్న 120 ఇళ్లకు సోలార్ విద్యుత్తు అందజేయాలన్న లక్ష్యంతో గ్రామస్తుల సహకారంతో గ్రామంలో ఉన్న అన్ని ఇళ్లకు సోలార్ ప్లేట్లను అమర్చారు. అప్పటి నుంచి ఆ గ్రామంలో ఉన్న విద్యుత్తు సమస్యలు తొలగిపోయాయి. ప్రస్తుతం విద్యుత్తు సరఫరా అవసరం లేకుండానే గ్రామంలోని వీధి లైట్లు, గ్రామంలోని ఇళ్లల్లో కూడా సోలార్ విద్యుత్తును వినియోగిస్తున్నారు. నామమాత్రపు కరెంటు బిల్లులు రావడంతో గ్రామస్తులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. బంజేరుపల్లి గ్రామ సర్పంచ్ శంకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 100% సోలార్ వినియోగిస్తున్న గ్రామంగా ఆదర్శంగా నిలిచామని అన్నారు. ఒక్కో ఇంటికి 5 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ యూనిట్లు అమర్చినట్లు చెప్పారు. దీని విలువ 85,000 రూపాయలు కాగా ప్రభుత్వ సబ్సిడీ పోను ఒక్కో ఇంటి యజమాని 8,500 రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొట్టమొదటి సంవత్సరంలోనే మా గ్రామాన్ని సోలార్ గ్రామంగా ఎంపిక చేసి మా గ్రామంలో 120 కుటుంబాలకు సోలార్ సెట్లు పెట్టించడం జరిగింది. సోలార్ సెట్లు పెట్టకంటే ముందు మా గ్రామంలో గ్రామ ప్రజలు కరెంటుకు చాలా ఇబ్బందులు పడేవారు. పిల్లలు చదువుకోవడానికి కూడా కరెంటు లేక ఎగ్జామ్ టైంలో కానీ చాలా ఇబ్బంది పడేవాళ్ళు. రాత్రిపూట ఒక్కొక్క రోజు రాత్రంతా కూడా కరెంటు లేక దోమలతోని చాలా ఇబ్బందులు పడే మా గ్రామస్తులు గౌరవ మంత్రివర్యులు మాకు సోలార్ పెట్టిన తర్వాత అలాంటి కరెంటు లేని ప్రాబ్లము లేకుండా పోయి చాలా సంతోషంగా మా గ్రామస్తులు ఉన్నాయి. ఆనాడు కరెంటు బిల్లు 300, 400, 500 ఇట్లా వచ్చేది కరెంటు బిల్లు. సోలార్ పెట్టిన తర్వాత మినిమం బిల్లు 100, 50, 120 మినిమం బిల్లు రావడం జరిగింది. బంజేరుపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్వేత మాట్లాడుతూ గ్రామంలో సోలార్ విద్యుత్తు చాలా బాగుందన్నారు. ఒక్కో యూనిట్లో 2 బ్యాటరీలు, 2 సోలార్ ప్లేట్లు, 1 ఇన్వర్టర్ అందజేసినట్లు చెప్పారు. ఇక్కడ ప్రజలందరూ కరెంటుకి ఇబ్బంది పడుతున్నారని నేను గుర్తించాను. ఈ సోలార్ రావడం వల్ల వీళ్ళకి చాలా బెనిఫిట్స్ అయినాయి. పిల్లలందరూ నైట్ టైంలో స్టడీస్కి ఇబ్బంది ఉండి ఎగ్జామ్స్ టైంలో సరిగ్గా ఎగ్జామ్స్ రాయక కరెంటు బిల్లు కట్టలేక చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ సోలార్ వల్ల అందరికీ చాలా బెనిఫిట్ అయింది. ఈ సోలార్ వల్ల కరెంటు బిల్లు తగ్గడం, మినిమం ఛార్జెస్ రావడం జరిగింది. దీనివల్ల కరెంటు ఉన్నా లేకున్నా సరే కానీ ఈ సోలార్ లైట్ల వల్ల ప్రజలు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. కరెంటు ఉన్నా లేకున్నా నైట్ పూట స్ట్రీట్ లైట్లు వెలగడము, ఎండతోని ఇది సోలార్తోని లైట్లు పనిచేయడం వల్ల వీళ్ళందరూ కరెంటు ఖచ్చితంగా కావాలి అని అనుకోకుండా దీని మీదనే డిపెండ్ అయి ఉంటున్నారు. ప్రస్తుతం 50 రూపాయల నుంచి 100 రూపాయలు మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లిస్తున్నట్లు గ్రామస్తురాలు రాధిక తెలిపారు. మా ఊర్లో 5-6 సంవత్సరాల క్రితము కరెంట్ అనేది ఉండకపోతుండే సరిగా. గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు సార్ వలన మా ఊరికి సోలార్ రావడం ఇప్పించడం జరిగింది. అంతకుముందు ఎంతో ఇబ్బందులు ఉంటుండే, పిల్లలు చదువుకోవడానికైనా రాత్రిపూట బయటకు వెళ్ళేదానికైనా కరెంటు లేక ప్రతిసారి ఇబ్బంది పడుతుండము. మాకు సారు ఇప్పించినందువలన మాకు మస్తు లాభాలు ఉన్నాయి. కరెంటు బిల్లు కూడా మినిమమే వస్తుంది. దీనివలన ఎంతో ఉపయోగం ఉంది సోలార్ వలన. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కేంద్ర సమాచార ప్రసార శాఖకు చెందిన ఫీల్డ్ అవుట్ రీచ్ బ్యూరో ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా హన్మకొండ జిల్లా దామెర మండల కేంద్రంలోని ప్రభుత్వోన్నత పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించింది. మండల కేంద్రంలోని పాఠశాల విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొని యోగా, కరాటే ప్రదర్శించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పారిశుద్ధ్య సిబ్బందికి గ్రామ సర్పంచ్ రామరెడ్డి బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ భారత్ కార్యక్రమం వల్ల గ్రామాల్లో పరిశుభ్రత, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెరిగిందని చెప్పారు. 1.5 years 2 years గా వస్తుంది కరోనా.
మనల్ని భయభ్రాంతులకు గురి చేసి మనకు నిద్ర పట్టకుండా చేసే మహమ్మారి వైరస్ అది. ఆ వైరస్కు దూరంగా ఎలా ఉండాలా మనకు చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మీకు లాస్ట్ ఇయర్ విద్యా సంవత్సరాన్ని కూడా మీరు కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఏం కోరుకోవాలి మనం? అందరూ బాగుండాలి, మనము బాగుండాలి. 2 అక్టోబర్ 2014 ఆ రోజు ఈ ప్రోగ్రాం అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. ఎందరో మహానుభావులు ఎందరో కష్టపడి మనకు స్వాతంత్రం తీసుకొచ్చి ఎప్పుడైనా కానీ దేశం నాకేం చేసింది అనే ఆలోచన అనేది ఉండదు. దేశానికి నేనేం చేశాననేది ఆలోచన అనేది ప్రతి పౌరుడికి ఉండాలి. అది ప్రథమ బాధ్యత. 15 ఆగస్టు 2022లో మనం స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. కాబట్టి దానికి ముందు 75 వారాల నుండి ఇది దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాల్ని ప్రజల ముందుకు తీసుకొని ప్రజల భాగస్వామ్యంతో ఈ యొక్క దేశభక్తి, సంస్కృతి, సాంప్రదాయాల్ని ప్రజలందరికీ ఈ యొక్క అవగాహన కల్పించి అందరినీ కూడా ఈ కార్యక్రమం లోపల పాల్గొనేటట్లు చేయడం ఈ యొక్క ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని మనం కొనసాగిస్తా ఉన్నాం. సింగరేణి కాలరీల ఆవిర్భావ దినోత్సవం రాష్ట్రంలోని సింగరేణి బొగ్గు గనులున్న ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. సింగరేణి వేలాది కుటుంబాలకు అన్నం పెడుతున్న సిరుల గని. 1889లో ఖమ్మం జిల్లా సింగరేణిలో ప్రారంభమైన కంపెనీ ప్రస్తుతం రాష్ట్రంలో బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాలకు విస్తరించింది. నిజాం కాలంలో సింగరేణి సంస్థను హైదరాబాద్ దక్కన్ కంపెనీ అని పిలిచేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అది సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్గా మారింది. సింగరేణి పుట్టినిల్లు ఖమ్మం జిల్లానే అయినప్పటికీ గోదావరి లోయ ప్రాంతాలైన మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, కొత్తగూడెం, భూపాలపల్లి జిల్లాల్లోనూ విస్తరించి ఉంది. మంచిర్యాల జిల్లాలో శ్రీరాంపూర్, మంచిర్యాల, మందమర్రి, బెల్లంపల్లి, రామకృష్ణపూర్ ఏరియా బొగ్గు గనుల కార్యాలయాల వద్ద జరిగిన ఆవిర్భావ వేడుకల్లో సింగరేణి యాజమాన్యం, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రగతి స్టేడియం శ్రీరాంపూర్లో సింగరేణి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ గతంతో పోలిస్తే ఈ సంవత్సరం బొగ్గు ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని చెప్పారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరు, ఇల్లెందులతో పాటు జిల్లా కేంద్రంలోని కొత్తగూడెం ప్రకాశం స్టేడియం గ్రౌండ్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వేడుకలకు ముఖ్య అతిథిగా సంస్థ డైరెక్టర్, ప్రాజెక్ట్ ప్లానింగ్ అధికారి బలరాం సింగరేణి పథకాన్ని ఆవిష్కరించారు. వివిధ డిపార్ట్మెంట్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ప్రారంభించారు. అనంతరం బలరాం మాట్లాడుతూ సమిష్టి కృషి వల్లనే సింగరేణి సంస్థ అభివృద్ది పదంలో సాగుతోందన్నారు. సింగరేణి ఆవిర్భావ దినోత్సవాన్ని సింగరేణి 133వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. సింగరేణి గత 133 సంవత్సరాలుగా అనేక అభివృద్ధి పథంలో నడుస్తూ ఈరోజు అనేక లక్షలాది మంది కార్మికులు కానీ పరిసర ప్రాంతాల వారు కానీ అభివృద్ధి చెందుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వము సహకారంతో, అలాగే మన సీఎండీ గారు శ్రీధర్ సార్ గారి నేతృత్వంలో 133 చరిత్రలో దాదాపు 25,000 కోట్ల టర్న్ ఓవర్కి, అలాగే మీరు చూసే గత 20 ఏళ్ల నుంచి లాభాల్లో దూసుకుపోతుంది. దీనికి అందరికీ సహకరిస్తున్న కార్మికులకి, అధికారులకి, పుర ప్రముఖులకి ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఇంకా మరింత ఉత్పాదక కోసము వాళ్ళు చేస్తున్న కృషి ఎనలేనిది. వాళ్ళకి ఈ సందర్భంగా వారికి కూడా సింగరేణి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు 17వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని పివి జ్ఞానభూమి వద్ద గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ నివాళులర్పించారు. పివి సమాధి వద్ద మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో పాటు పివి కుటుంబ సభ్యులు, పలువురు నాయకులు నివాళులర్పించారు. తెలంగాణ ప్రభుత్వం పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించిందని ఎమ్మెల్సీ సురభి వాణిదేవి పేర్కొన్నారు. దేశంలో పివి ఎన్నో సంస్కరణలు అమలు చేశారని గుర్తు చేశారు.
పివి నరసింహారావు దేశంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. దేశం గర్వించదగ్గ వ్యక్తి పివి అని కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం పివి శత జయంతి ఉత్సవాల సందర్భంగా పివి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. పంజాబ్లో లూధియానాలోని కోర్టు కాంప్లెక్స్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో 5గురికి గాయాలైనట్లు పోలీసు అధికారులు తెలిపారు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి మృతి చెందినట్లు స్పష్టం చేశారు. కోర్టు భవనంలో 2వ అంతస్తులోని బాత్రూంలో పేలుడు సంభవించిందని అధికారులు చెప్పారు. పేలుడు సంభవించిన సమయంలో జిల్లా కోర్టు పనిచేస్తోందని చెప్పారు. పోలీసు యంత్రాంగం ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. ఈ సంఘటనపై కేంద్ర హోంశాఖ నివేదిక కోరింది. కాగా లూధియానా కోర్టులో జరిగిన పేలుడు సంఘటన పట్ల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ విచారం వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రవిశంకర్ జాకు ఫోన్ చేసి ఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. న్యాయస్థానాల్లో అవసరమైన భద్రత ఉండటం లేదని జస్టిస్ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని వ్యవసాయ, ఉద్యానవన యూనివర్సిటీలు డిమాండ్ ఉన్న పంటలు వేసేలా రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు సూచించారు. సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్ ఉద్యానవర్సిటీ ఏర్పాటు చేసి 7 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పరిశోధన విభాగాల ప్రదర్శనశాలను హరీష్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ ఆయిల్ సీడ్, పప్పు దినుసులు, ఆయిల్ ఫామ్ సాగు, పండ్లు, కూరగాయల పంటల వైపు రైతులను ప్రోత్సహించాలన్నారు. రైతులకు పంటల ఖర్చు తగ్గి లాభాలు వచ్చే వంగడాలను అభివృద్ధి చేయాలని సూచించారు. తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో, జిల్లాలో 50,000 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఎకరా ఆయిల్ ఫామ్ పంట సాగుకు ప్రభుత్వం ₹1,40,000 రాయితీగా ఇస్తుందని చెప్పారు. ఆయిల్ ఫామ్ సాగు చేసేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఉద్యానవన యూనివర్సిటీ సమీపంలోనే 140 ఎకరాలు సేకరించి విశ్వవిద్యాలయ అవసరాలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ, ఉద్యానవన వర్సిటీలు బోధనతో పాటు పరిశోధన విస్తరణపై కూడా ప్రత్యేక దృష్టి సారించాలని హరీష్ రావు అన్నారు. ఇక మరోమారు ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. దేశంలో కోవిడ్ పరిస్థితులపై ప్రధాని సమీక్ష. ఒమిక్రాన్పై అలసత్వం పనికిరాదన్న నరేంద్ర మోదీ. ఒమిక్రాన్ వ్యాప్తికి ముందే స్థానికంగా అవసరమైన ఆంక్షలు విధించాలని రాష్ట్రాలకు సూచన. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలన్న హైకోర్టు. త్వరగా ఉత్తర్వులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. ధాన్యం కొనుగోళ్లపై లిఖితపూర్వక హామీ కోసం నిరీక్షిస్తున్నట్లు మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడి. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్. చెన్నైకి మంచినీటి సరఫరాపై కృష్ణా బోర్డు సమీక్ష. చెన్నైకి తాగునీరు సరఫరాకు తెలంగాణ, ఏపీ అంగీకారం. కమిటీలో ఉండబోమని మహారాష్ట్ర, కర్ణాటక స్పష్టీకరణ. రాజన్న సిరిసిల్ల జిల్లా గూడెం గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్. ఒమిక్రాన్ నియంత్రణకు నడుం బిగించిన గ్రామస్తులు.